So good morning all. Screen వచ్చిందా? వచ్చింది. So HDI stands for HDI, Human Development Human Development Index. So Human Development Index HDI ranks in the above table are out of 177 countries. Out of 177 countries లో ఈ టేబుల్ ఇచ్చారు. The surrounding some data regarding the India and its neighboring countries. Okay na? So life expectancy at birth. Idi yesterday only we have finished, no? Yes, ma'am. Average Yes, years of schooling, expected years of schooling, per capita income. So these terms you have to learn. ఈ terms ని మీరు నేర్చుకోవాలి. ఓకేనా? These are the important points. And the next one, the world map showing HDI index identify the various patterns in a different continents. So very high countries dark blue లో ఉన్నాయి చూడండి. Very high developed, high per capita income country. And the countries, high developed countries, they are in blue in color. Next, గ్రే కలర్ అంటారా ఏమంటారు? మీడియం కంట్రీస్. నెక్స్ట్ లో డెవలప్డ్ కంట్రీస్ అండ్ నో డేటా అవైలబుల్. సో సుడాన్ అన్న కంట్రీది, గ్రీన్లాండ్, ఇంకా మధ్యలో ఒక కంట్రీ. ఈ 3 కంట్రీస్ ది డేటా అవైలబిలిటీలో లేదనమాట. ఎవరు మాట్లాడుతున్నారు? డెవలప్మెంట్ యాజ్ ప్రోగ్రెస్ ఓవర్ టైమ్. So some countries are ahead of others in terms of human development indicators. Similarly, some states have better indicators of human development. Through within a state, there may be variation. Some districts may be more advanced than others. Remember, comparison and ranks have a little use by itself. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సమ్ కంట్రీస్ ఆర్ అహెడ్. కొన్ని కంట్రీస్ ఏమో వరల్డ్ వైడ్ గా చూస్తే, కొన్ని కంట్రీస్ ఏమో అదర్ కంట్రీస్ తో పోలిస్తే కొద్దిగా ముందుగా ఉన్నాయి. అండ్ సిమిలర్లీ అదే విధంగా మన కంట్రీలో కంపేర్ చేస్తే సమ్ స్టేట్స్ హ్యావ్ బెటర్ ఇండికేటర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. త్రూ విత్ ఇన్ ఎ స్టేట్ దేర్ మే బి వేరియేషన్. సో స్టేట్స్ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అదే విధంగా స్టేట్ లోపల కూడా, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా డిఫరెన్షియేషన్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ సమ్ డిస్ట్రిక్ట్స్ మే బి మోర్ అడ్వాన్స్డ్ దాన్ అదర్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా అడ్వాన్స్ గా ఉంటాయి కంపేర్ చేస్తే. ఇప్పుడు చూడండి, ఇన్ ఆంధ్రప్రదేశ్ వెల్ డెవలప్డ్ సిటీ డిస్ట్రిక్ట్ ఏదై ఉంటుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరము వెనకబడిన జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, దోస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బ్యాక్వర్డ్, వెనకబడిన జిల్లాలు. అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఆల్సో అంతే కదా, సేమ్ కదా. ఎక్కువగా మనకి వర్షాలు తక్కువ. సో ఈస్ట్ వెస్ట్ గోదావరి, మోస్ట్లీ దీస్ డిస్ట్రిక్ట్స్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ దే హ్యావ్ ఏమంటారు, గుడ్ క్లైమాటిక్ కండిషన్స్ కంటే తో పాటు మంచి సాయిల్ ఉంది కాబట్టి అక్కడ క్రాప్స్, పంటలు బాగా పండుతాయి. అండ్ కోస్టల్ ప్లెయిన్స్ లో ఫిషింగ్ అవి జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో వెల్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ ఏది అంటే వైజాగ్, నెక్స్ట్ విజయవాడ. అండ్ రీసెంట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో బాగా, అంటే ముందు ఉన్న మన ఏపీ డిస్ట్రిక్ట్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్ట్రిక్ట్ ముందు అంటే తిరుపతి ఉందంట. సో తిరుపతి డే బై డే స్మార్ట్ సిటీస్ లో వెల్ డెవలప్మెంట్ చూపించిందంట.
So central government has launched a scheme. It is called స్మార్ట్ సిటీ స్కీమ్. అంటే స్మార్ట్ సిటీస్ అంటే సిటీస్ ని కొన్ని డెవలప్ చేయాలి అని. అట్ ఏ టైమ్ వి కెనాట్ డూ మిరకల్స్, నో. అట్ ఏ టైమ్ వి కెనాట్ డూ మిరకల్స్. సో ఏమంటారు, మనం ఏదో మాయాజాలం చేసి ఒకేసారి డెవలప్ చేయలేము. సో గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ స్కీమ్ విచ్ ఈస్ కాల్డ్ స్మార్ట్ సిటీ స్కీమ్. అందులో కొన్ని స్టేట్స్ లలో సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ని తీసుకొని, సో దానికి కావాల్సినటువంటి స్పెషల్ ఫండ్స్ ని రిలీజ్ చేసి ఆ సిటీస్ డెవలప్మెంట్ కోసము యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఆ విధంగా సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ను బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మంచి పర్ఫార్మ్ ఇచ్చింది తిరుపతి డిస్టిక్. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్స్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో రిమెంబర్, కంపారిజన్ అండ్ ర్యాంక్స్ హ్యావ్ అ లిటిల్ యూజ్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు క్లాస్లలో కూడా మనం ర్యాంకులు ఇస్తాము, అవునా? ఎగ్జామ్స్ మెయిన్ గోల్ ఏంటి? పిల్లలలో ర్యాంక్ కాదమ్మా, పిల్లలలో వాళ్ళకి మార్పు వచ్చింది, పోటీతత్వం రావాలి అని అర్థం. అంటే పిల్లలలో ఒకరిని చూసి వాళ్ళు అంటే నేను ఇది నేర్చుకోవాలి, తనకంటే ముందు ఉండాలి అన్న థాట్ తీసుకురావడానికి ఈ ఎగ్జామ్ సిస్టమ్ అంటే ఎగ్జామ్స్ పెట్టడము, ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. సో 1 to 5th, 6th, 7th క్లాసెస్ వరకు ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు ఎగ్జామ్స్ ని. ఆఫ్టర్ దట్ 8th, 9th కి ఎవరైతే వెనెవర్ దే ఎంటర్స్ ఇన్ 8th, 9th క్లాసెస్, అప్పుడు వి థింక్ మనము ఏమని ఆలోచిస్తాము, సో తనకంటే నేను ఎక్కువ తెచ్చుకోవాలి అన్న ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది ఆటోమేటిక్ గా మనలో వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో కంపారిజన్ అండ్ ర్యాంక్స్ హ్యావ్ అ లిటిల్ యూజ్ బై ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మనలోనే అలా అనిపించినప్పుడు కంపారిజన్ చేసేటప్పుడు స్టేట్ టు స్టేట్ కి, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కి, సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్స్ అ గుడ్ రిజల్ట్ ఇస్తుంది అనేసి ఇది తీసుకొని వచ్చింది. పోటీ తత్వం ఎప్పుడైనా బెటర్ రిజల్ట్ ఇస్తుంది, కానీ తీసుకోవాలి. కానీ కొన్ని విషయాలలో పోటీ తత్వం ఉండకూడదు, కానీ కొన్ని అంటే గుడ్ థింగ్స్ ఓకే, కానీ అన్నిట్లో ఇది కాకూడదు. ఓకేనా? టు ఆన్సర్ దిస్, లెట్ us look closely at what has come to be called the schooling revolution in Himachal Pradesh. సో దీని అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, టు ఆన్సర్ దిస్ మనము ఒకసారి మన ఇండియాలో స్కూలింగ్ రెవల్యూషన్ ఎక్కడ వచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది. సో హిమాచల్ ప్రదేశ్ బాగా పర్ఫామ్ చేసింది, అవునా? పంజాబ్ కంటే, ఈవెన్ దో పంజాబ్ హ్యాస్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ స్టేట్ అయినప్పటికీ, బట్ ఇన్ సమ్ ఇన్ సమ్ ఏరియాస్ అంటే కొన్ని ఏరియాస్ లలో లైక్ లిటరసీ రేట్, వీటన్నింటిలో పంజాబ్ కంటే హిమాచల్ ప్రదేశ్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసింది అనమాట. అది ఏంటో ఇక్కడ చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, like most other states in India, Himachal Pradesh had very low levels of education. సో మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చినప్పుడు లైక్ మోస్ట్ అదర్ స్టేట్స్ లాగే అన్ని స్టేట్స్ లో అంటే అప్పుడు మనకు అంత పర్సెంటేజ్ లిటరసీ రేట్ లేదు. అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ప్రకారం we have 74% పాయింట్ సంథింగ్ అంటే పాయింట్ తర్వాత ఇంకా 2 digits 6 or 16 ఉంటుంది. 74% ఆఫ్ లిటరసీ రేట్ ఉంది అన్నమాట అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ప్రకారం. బట్
బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే ఇండియాలో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉన్నింది. చాలా తక్కువగా ఉన్నింది. అరౌండ్ 28-29% మాత్రమే ఉన్నింది. సో, ఇన్ దట్ విమెన్ లిటరసీ రేట్ అయితే ఇంకా తక్కువ. 8.29 ఆర్ సంథింగ్. మరి అంత తక్కువగా ఉన్నిందనమాట. సో, ఇప్పుడైతే అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ప్రకారము ఓవరాల్ లిటరసీ రేటు 74% సంథింగ్ 74 పాయింట్ చేంజ్ ఉంటే మెయిల్ లిటరసీ రేట్ ఏమో హైయెస్ట్‌గా 80% అబోవ్ ఉంటుంది. అండ్ ఫీమేల్ పర్సెంటేజ్ లిటరసీ రేట్ వచ్చేసి 66% 60% ఉంటుంది. సో, మీరు ఇవి చెక్ చేసి అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ అని మెన్షన్ చేసి సో, లిటరసీ రేట్ ఆఫ్ ఇండియాలో ఉన్న లిటరసీ రేట్ ఎంత పర్సెంటేజ్ ఉందో రాయాలి. అందరూ ఇప్పుడు క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ పెట్టాలి చూడండి వాట్సాప్ గ్రూప్‌లో. అర్థమైందా? Yes, miss. అండ్ సెకండ్ వన్ మెయిల్ లిటరసీ రేట్, ఫీమేల్ లిటరసీ రేట్ మెన్షన్ చేయాలి. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియాస్ లిటరసీ రేట్, మేల్ లిటరసీ రేట్, ఫీమేల్ లిటరసీ రేట్. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎంతుంది? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ప్రకారం ఎంత లిటరసీ రేట్ ఉన్నది మీరు డేటా కలెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి టేక్ గూగుల్ హెల్ప్ తీసుకొని డేటా కలెక్ట్ చేసి ఆ డేటా క్లియర్ గా నాకు మెన్షన్ చేసి ఇవ్వాలి. అండ్ ఏపీ స్టేట్ కూడా ఉంటుంది అదే విధంగా. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు మెన్షన్. అండ్ ఈవెన్ సెక్స్ రేషియో మెయిల్ ఫీమేల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అది కూడా ఇండియా మొత్తంలో ఎలా ఉంది అండ్ ఇన్ ఏపీ అండ్ వాట్ ఈస్ ద విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో అండ్ విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఇది కూడా మెన్షన్ చేయాలి చూడండి. సో దిస్ ఈస్ ది హోంవర్క్, టుడేస్ హోంవర్క్. 10th వాళ్ళకి నేను హోంవర్క్ ఇవ్వట్లేదు, లెసన్ అవ్వట్లేదు కాబట్టి. అర్థమైందా? Yes, miss. ఆ, Yes, miss. ఇండియాస్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ వీటి రెండింటిది క్లియర్ గా మెన్షన్ చేసి ఇవ్వాలన్నమాట. ద స్కూలింగ్ కమింగ్ టు ది పాయింట్ చూడండి, ద స్కూలింగ్ రెవల్యూషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఇండిపెండెన్స్ ముందు ఇక్కడ కూడా పెద్దగా ఎడ్యుకేషన్ అనేది లేదు. త్రూఅవుట్ ఇండియాలోనే లేదు ఎక్కడ, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నింది. అక్కడికి చాలా పోరాటాలు చేసి ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు, కస్తూరిబా పూలే ఉంది కదా, సావిత్రిబాయి పూలే. కస్తూర్బా పూలే అంటే కూడా ఏం చెప్పరు. సావిత్రిబాయి పూలే, ఇంకా ఇంకెవరు వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్స్, కాదంబరి గంగూలీ, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కందుకూరి విలేశలింగం డెవలప్మెంట్ కి, విమెన్ ఎడ్యుకేషన్ కి చాలా ఏమంటారు హెల్ప్ చేశారనమాట. విమెన్ ఎడ్యుకేషన్ ఉండాలి, విమెన్ కూడా చదువుకోవాలి, అందరితో మెయిల్ తో పాటు ఫీమేల్ కూడా ఉండాలి, అన్నిట్లో ముందు ఉండాలి అనేసి కోరుకున్నారనమాట. సో ఆ విధంగా కొంతమంది మాత్రమే అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకు అంటే అప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ కాదు. ఇక్కడ చూడండి, బీయింగ్ ఏ హిల్లీ రీజియన్, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతంలో ఉంటుంది, విత్ లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ మెనీ విలేజెస్. సో పాపులేషన్ అన్నది కూడా చాలా తక్కువ ఉంది. స్ప్రెడ్ ఆఫ్ స్కూల్స్ particularly to the rural areas appeared as a big challenge. సో ఒకటి కొండ ప్రాంతము, పాపులేషన్ చాలా తక్కువ, స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే
అది ఒక బిగ్ ఛాలెంజ్ లాగా ఉన్నింది. అండ్ however, both the government of Himachal Pradesh and the people of the state were keen on education. How to translate this aspiration to the reality for all the children. So కానీ వీళ్ళకి ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హిల్లీ స్టేషన్ లో ఉంటుంది, పాపులేషన్ తక్కువ, అండ్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి పీపుల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే క్లియర్ గా ఉన్నారు, అందరికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనేసి. సో ఎలా చేశారో ఇక్కడ చూస్తాం చూడండి. At the time of Indian independence, Himachal Pradesh had a very low level of literacy rate. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్, వై స్కూలింగ్ రెవల్యూషన్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్? వై? బీయింగ్ ఏ హిల్లీ రీజియన్ విత్ low density of population, many villages. First thing is, it's a hilly region, ante konda prantam with a low density of population in many villages. పిక్చర్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి, కనిపించిందా ఎలా ఉంది? ఇలాంటి కొండ ప్రాంతాలలో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మెయిన్ అది ఒక పెద్ద టాస్క్. వై ఇట్ ఈస్ టాస్క్? ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవునా? ట్రాన్స్పోర్టేషన్ అంటే పిల్లల కోసం కాకుండా, అంటే ఆ రీజియన్ లో ఉన్న పిల్లలకి అక్కడ స్కూల్ పెడితే వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ ఆ స్కూల్ కి కావాల్సినవి ఏమన్నా కానీ, అంటే ఈవెన్ బ్లాక్ బోర్డ్స్ కానీ, బుక్స్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి బుక్స్ అవి ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా కొద్దిగా ప్రాబ్లం గానే ఉంటుంది. చూసారా, హిమాచల్ ప్రదేశ్ ఇలా ఉంటుంది. కనిపించిందమ్మా? ఈజ్ ఇట్ ఇన్ ప్లెయిన్ రీజియన్ లో ఉందా, హిల్లీ రీజియన్ లో ఉందా? హిల్లీ రీజియన్ లో కొండ ప్రాంతంలో ఉంది అన్నమాట. both the government and the people of Himachal Pradesh keen on education. సో ఒక్కరి వైపు ఉంటే, ఒక వైపు నుంచి ఉంటే ఎప్పుడు అది సక్సెస్ కాదు. సో హియర్ ఆర్ ది Himachal Pradesh people and the government both were keen on education. అందరూ ఎడ్యుకేషన్ మీద ఇద్దరిది ఒకే నిర్ణయం లాగా ఉందన్నమాట. The government started schools and made sure that education was largely free or cost very little for పేరెంట్స్. సో గవర్నమెంట్ ఏం చేసేసింది, స్కూల్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసింది. ఎలా? ఫ్రీ స్కూల్స్ అండ్ లేకపోతే కాస్ట్ వెరీ లిటిల్ ఫర్ పేరెంట్స్. ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ పెట్టింది. ఒకవేళ అవసరం ఉన్న చోట కొద్దిగా తక్కువ కాస్ట్ తో స్కూల్స్ ప్రారంభించడం స్టార్ట్ చేసింది అనమాట. ఫర్దర్ ఇట్ టర్న్ టు ఎన్షూర్ దట్ these schools had at least the minimum. సో ఇలా స్కూల్స్ పెట్టడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ బికమింగ్ రిచ్. ఎడ్యుకేషన్ ఉంటే మనం రిచ్ అవుతాము అన్నది కరెక్టా? విద్య అంటే ధనవంతుణ్ణి కావడమే. విద్య ఉంటే ధనవంతుణ్ణి కావడమే. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ యువర్ సోల్. సో ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ యువర్ సోల్. విద్య అంటే నీ ఆత్మను నువ్వు తెలుసుకోవడమే. సో ఇవి రెండు మీరు చదివింటారు ఎక్కడ? ఇవి వచ్చాయి కదమ్మా, రాజా రామ్మోహన్ రాయ్, మీ దయానంద సరస్వతి, వీళ్ళందరూ ఏం చెప్పారు?
గౌతమ బుద్ధ ఇవ వాళ్ళ కొన్ని బుక్స్ ఇచ్చినారు. కొన్ని ఏమంటారు శాస్త్రాలు అవి చదివి దేవుడు అంటే ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. మనం తెలుసుకోవాలి. విద్య ద్వారా మనం తెలుసుకుంటాము అని చెప్తారనమాట. సో ఇక్కడ యాజ్ ఎ స్టూడెంట్ గా వాట్ డస్ ఎడ్యుకేషన్ మీన్ టు మీ అంటే ఏమని అర్థం? నా దృష్టిలో అంటే మన దృష్టిలో, నీ దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మీ దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చదువుకోవాలి బాగా. మీకు గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది, కానీ యూజ్ చేసుకోరు. సో పబ్లిక్ ఫెసిలిటీస్. సో మెయిన్ గా ఆ మినిమం ఫెసిలిటీస్ ఏంటి? ఇందాక ఇక్కడ చెప్పాను కదా. So further, it tried to ensure that these schools had at least the minimum. So ఈ స్కూల్స్ కి మినిమం కొన్ని ఫెసిలిటీస్ కావాలి. ఆ పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటంటే ద గవర్నమెంట్ షుడ్ ఓపెన్ స్కూల్స్ అండ్ ప్రొవైడ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, మిడ్ డే మీల్స్. MDM అంటే మిడ్ డే మీల్స్, శానిటేషన్ అండ్ లైబ్రరీస్ ఎక్సెట్రా. సో ఈ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం ఫెసిలిటీస్ ఉండాలి. మెయిన్ గా డ్రింకింగ్ వాటర్ కావాలి, అవునా? అండ్ సో పల్లెలలో ఎలా ఉంటారంటే అంటే కొన్ని ఊర్లలో కొందరు వాట్ అవర్ టీచర్స్, మా టీచర్స్ ఏం చెప్పేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లలు ఎట్లా వచ్చేయాలంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పొద్దున్నే ఏమంటారు ఉపాధి హామీ పథకంకి వెళ్ళిపోతారు. ఒక్కోసారి వీళ్ళైతే వండి వెళ్తారు, వీలు కానప్పుడు వండకుండానే వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఆ అబ్బాయి ఎట్లా వస్తాడు స్కూల్ కి? ఎంటీ స్టమక్ తో వచ్చి కూర్చుంటాడు. స్కూల్లో దింపేసి వెళ్ళిపోతారు. ఎంటీ స్టమక్ తో వచ్చి కూర్చున్నప్పుడు, ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు మైండ్ వర్క్ చేస్తుందా? మైండ్ వర్క్ చేయదు. ప్రెసెంట్ గా ప్లెజెంట్ గా కూర్చోలేదన్నమాట. అలాంటప్పుడు ఎగ్జాక్ట్ టైం కి ఆకలి అయితే అవుతుంది కదా. సో స్టమక్ ఏమో ఎంటీగా ఉంది, మైండ్ ప్రెసెంట్ గా ఉండదు, డిస్టర్బ్ గానే ఉంటది. సో ఆకలి అవుతుంది, సో చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని గవర్నమెంట్స్ థింక్ చేశాయి. అలా థింక్ చేసిన తర్వాత ఏమైంది, ఒకవేళ ఆ అబ్బాయి ఇంకా ఎలాగో మధ్యాహ్నం వరకు ఉన్నాడు అనుకోండి, ఆఫ్టర్నూన్ అమ్మ నాన్న పొలం నుంచి ఉపాధి హామీ పథకం నుంచో ఇంటికి వస్తారు కదా. సో హిల్ రన్ హోమ్, తను వెళ్ళిపోతాడు ఇంటికి పరిగెత్తుకుంటూ. హీ విల్ రన్. ఆఫ్టర్ దట్ అమ్మ నాన్నని చూసి ఏదో వండుతా ఉంటారు. ఆ వండింది తినేపాటికి స్కూల్ గడనగన స్కూల్ బెల్ కొట్టేస్తారు. కొట్టేస్తే ఇంకా తను తినేసి ఇంకా ఇంట్లోనే ఆడుకుంటున్నారు, స్కూల్ కి రావట్లేదు ఆఫ్టర్నూన్స్. సో దెన్ ద గవర్నమెంట్స్ ఏం చేశాయి, థింక్ చేశాయి అనమాట. అండ్ గవర్నమెంట్స్ హ్యావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఇండియా. ఫస్ట్ తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్టర్ దట్ త్రూఅవుట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి? మిడ్ డే మీల్స్. అట్లీస్ట్ మధ్యాహ్నం అన్న పిల్లవాడు మార్నింగ్ తినకపోయినా మధ్యాహ్నానికి మాత్రము ఫుల్ అంటే ప్రోటీన్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని కలిపినటువంటి ఒక మెన్యూని తయారు చేశారు విత్ ఎక్స్పర్ట్స్ తో ఒక మెన్యూ తయారు చేసేసి. సో ఈ మిడ్ డే మీల్స్ ని త్రూఅవుట్ ఇండియాలో అమలు చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆఫ్టర్ దట్ ఇన్ స్కూల్స్ ద అటెండెన్స్ హ్యాస్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఆఫ్టర్ దట్ ఓన్లీ. సో బిఫోర్ దట్ ద స్కూలింగ్ అటెండెన్స్, సో వై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో అటెండెన్స్